నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. బీజేపీ ఖాదీ సంత సందర్శనలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. అన్నదాన పుణ్య కార్యక్రమాలు ఎంతో గొప్పవి. భీమవరంలో స్వాముల ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి. ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు పార్క్ లో ఘనంగా ముగిసిన త్రిబుల్ ఆర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. విజేతలకు బహుమతులు అందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. జీఎస్టీ తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట. బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి, ఛాంబర్ అధ్యక్షులు పులకండం. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలోని సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. స్టాల్స్ ని అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోమవీరాజులతో కలిసి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుండి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. దేశం స్వయం సమృద్ది సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తపన చౌదరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్, ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, రొంగలి గోపి, నర్సిపల్లి హారిక, కాలేపు సాయిరాం, కరటూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జవ్వార్, అడబాల గణపతి, అడప వరప్రసాద్, మద్దిపాటి రజని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం కూడా ఖాదీ సంత కొనసాగింది. ఒకటి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ ను ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ రోజు నాడు దేశవ్యాప్తంగా దాదాపు 20,000 ప్రాంతాల్లో ఈ విధంగా ఖాదీ సంతలు కానివ్వండి, లేకపోతే అవగాహన శిబిరాలు కానివ్వండి, కళాత్మకమైనటువంటి వస్తువుల ప్రదర్శనలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి అనేటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తులను ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ పెద్ద స్పందన వచ్చింది. వైజాగ్ లో, రాజమండ్రిలో, తిరుపతిలో, అదేవిధంగా ఇవాళ భాజపా రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి ఖాదీ సంత ఏదైతే ఉందో, ఈ సంతకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనంతా కూడా కలిసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గతంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మన ఏటు కొప్పాక బొమ్మల గురించి ప్రస్తావించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు చెప్పారు, స్వదేశీ అంటే మన పొరుగున తయారయ్యేటువంటి వస్తువును వాడడమే స్వదేశీ. సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఆ ఉద్యమాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా చెబుతాం.
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని అన్నదాన పుణ్య కార్యక్రమంలో భాగస్వాములైతే ఎంతో పుణ్యఫలమేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం డీమార్ట్ పక్కన అయ్యప్ప స్వామి సేవా సమితి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 48 రోజుల పాటు అయ్యప్ప, భవానీ, శివ, సాయి, ఆంజనేయ స్వామి దీక్షలు చేపట్టిన వారికి ఉచితంగా భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వరుసగా 3వ ఏడాది కూడా అయ్యప్ప స్వామి సేవా సమితి ఇటువంటి మహోత్తర కార్యక్రమం నిర్వహించడం భగవత్ సేవతో సమానమని అన్నారు. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొని దీక్షాపరులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. నిర్వాహకులను అభినందించారు. అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ దసరా మొదలుకొని 48 రోజుల పాటు దాతల సహకారంతో ఉచిత భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొడిగలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెలమల చంద్రశేఖర్, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, మాజీ ఎంపీపీ బండి శక్తీశ్వర సామమూర్తి, తోట భోగయ్య, గురుస్వామి రామరాజు, అయ్యప్ప స్వామి దీక్షా మందిరం అర్చకులు కన్నవల్లి కేశవాచార్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఇటువంటి లోక కళ్యాణార్థం జరిగే పవిత్రమైన కార్యక్రమంలో మానవ సేవ, మానవ సేవ భిక్ష తీసుకెళ్తాను కూర్చున్నాం. ఉచిత అన్నదానం వీరి ధన సాయంతో భవానీకి, స్వాములకి ప్రథమ రోజుగా భిక్ష అందించిన దాతలు వారిని, వారి కుటుంబాలని ఉన్నత పదవులిచ్చి ఇష్ట కార్య ఫల సిద్ధితో మరి గత 3 సంవత్సరాలుగా ఇది 3వ సంవత్సరం మన విజయలక్ష్మి థియేటర్ పక్కన ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి తరపున స్వాములకి నిత్యం భిక్ష పెట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఒక భీమవరం పట్టణం అనేది సుమారు 50 గ్రామాల చుట్టుపక్కల దీని మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. నిత్యం ఏదో పని మీద భీమవరం వచ్చి వెళ్తూ ఉంటారు. చాలామంది మాలధారణ చేసుకుంటారు. చాలా నియమ నిష్ఠలతోటి చేయవలసిన పని అయ్యప్ప స్వామి మాల. ఇంట్లో చిన్న కుటుంబాలు, వాళ్ళకున్న చిన్న ఇల్లు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అందరూ చాలామంది గుళ్ళో ఉండి చాలా భోజనాలకు ఇబ్బంది పడుతూ ఉంటే మంచి సంకల్పంతో సేవా సమితి వారు ప్రారంభించటం, ఇందులో మరి ముఖ్యంగా కమిటీ సభ్యులందరినీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజున అడిగాను, మాకు కూడా అవకాశం ఉండే రోజు ఇమ్మని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా మా కుటుంబానికి ఒక రోజు అవకాశం ఇచ్చారు. దీనికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే స్వామి ఆశీస్సులతోటి నిత్యం అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి. మరి చిన్న కార్యక్రమం కాదు ఇది. రోజు నిత్యం 2000 మందికి పైబడి భోజనం పెట్టడం, నియమ నిష్టలతోటి వండటం, స్వామివారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చేయటం అంటే చాలా మంచి కార్యక్రమం. ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉంటాయి. మనందరం కూడా ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కడు భక్తుడు దీనికి సహకరించిన దాతలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి స్వామివారిని ఎప్పుడు కూడా కోరుకుంటాం. చాలా సంతోషం. అన్నదానం అంటే మనం భూమి మీద పుట్టిన మానవుడు ప్రతి దానిలో, అన్ని దానాల్లో కన్నా గొప్పదానం అన్నదానం. మరి అయ్యప్ప స్వామి సేవా సమితిని పెట్టి గత 3 సంవత్సరాల నుంచి కూడా అది భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు కానీ, అది అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు అందరికి కూడా
ఉచిత దాతల సహకారంతో ఉచిత మరి భోజన వసతి చేస్తారంటే చేసిన వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి హిందూ మతంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రేమను పంచడం, అలాగే భక్తి మార్గంలో అందరినీ కూడా తీసుకురావడం గొప్ప విషయం. భీమవరం పట్టణంలో డిమార్ట్ పక్కన గత 3 సంవత్సరాల నుంచి కూడా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారు ఈ యొక్క స్వాములు ఏదైతే ఉన్నారో అయ్యప్ప స్వాములు వారందరికీ కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించడం చాలా ఆనందదాయకం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి అయ్యప్ప స్వామి భక్తులు కూడా వినియోగించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క సేవలో తరించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి ఈ కమిటీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం భీమవరం పట్టణంలోనే గత 25 సంవత్సరాల నుంచి కూడా మాలాధారణ చేసిన తర్వాత ఉచిత అన్నదాన కార్యక్రమం అనేది మన భీమవరం పట్టణంలో లేదు. అలాగే చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా స్వాములు ఎక్కడికన్నా గుళ్ళు రూపంలో ఎక్కడికైనా వెళ్తే ప్రతి ఊర్లోనూ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగా మేము మాల వేసుకునే మా పీఠం సభ్యులు 15 మంది కూడి 2023 సంవత్సరంలో మేము ఇది 3వ సంవత్సరం అండి. 2023లోనూ మేము అందరం కూర్చొని 15 మంది కూడా ఇలా చేద్దాం, ఇలాగ ప్రతి ఊర్లోనూ కూడా స్వాములకి ఉచిత అన్నదానం ఉంది. మాల వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లో అయినా ఉంది, కానీ మన భీమవరం పట్టణంలోనూ లేదు. ఇలాగ మేము చేద్దామని చెప్పేసి ఇలాగ ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. దానికి మేము రోజుకి ఒక 500 నుంచి ఒక 700-800 మందికి వస్తారో ఇలాగ చేద్దామని చెప్పే ఉద్దేశంతో మేము చిన్నగా ప్రారంభించడం జరిగింది. కాకపోతే అనూహ్యంగా 2023లోనే మేము ఇది ప్రారంభించిన తర్వాత ఒక రోజుకి మేము 500-700 అనుకున్నది 2500-3000 మందికి పెట్టడం జరిగిందండి 2023 సంవత్సరంలో. అలా మేము ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. కాకపోతే ఆ మహానుభావుడు అయ్యప్ప స్వామి సలగా చూసి అంత గొప్పగా జరగడానికి కారణం కూడా నాకున్న ఈ 15 మంది మా కమిటీ సభ్యులు అందరూ బాగా సహకరించడం, తర్వాత ఫండ్స్ ఆ మహానుభావుడు ఎలా తీసుకొచ్చాడు, ఇంత గొప్ప కార్యక్రమం ఇంత బాగా చేసామంటే నిజంగా కూడా ఎలా జరిగిందనేది ఆ తర్వాత జరిగిన తర్వాత ఈ కార్యక్రమం అంతా జరిగిన తర్వాత మేమే మైమర్చిపోయాం. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి యొక్క ఆధ్వర్యంలో ఇది 3వ సంవత్సరంగా స్వాములకు అలాగే భవానీలకు శివస్వాములకు అలాగే మాలను ధరించినటువంటి అనేక రకాలైనటువంటి స్వాములకి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 1,50,000 మందికి ఇంచుమించుగా 50 రోజులు సుమారుగా చక్కగా అన్నదాన కార్యక్రమం అఖండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విశేషమైనటువంటి స్పందన రావడం అనేటువంటిది ఒక యోగ్యత. కారణం ఏమిటి అంటే ఇటువంటి కార్యక్రమాలు చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి మన దీక్షాకాలంలో ఈ దీక్షాకాలంలో 2-3 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా చేస్తున్నారు. వీరందరికీ ఎవరయ్యా అంటే మార్గదర్శి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారే ఇందులో నిక్కచ్చిగా ఘంటాపథంగా చెప్పేటువంటి విషయం. కాబట్టి ఇటువంటి వ్యవహారాన్ని ఈ సంవత్సరం ఈ రోజున ప్రారంభించి 50 సంవత్సరములు కూడా చాలా దిగ్విజయంగా జరిగి ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు ఈ యొక్క శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని కలిదిండి రామచంద్రరాజు పార్క్ లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ట్రిబుల్-ఆర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఆయన తనయుడు కనుమూరి భరత్, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు కలిసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి దోహదపడతాయని, యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. టోర్నమెంట్ విజయవంతం చేసిన నిర్వాహకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉండి పట్టణానికి చెందిన 4 యువ క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా వారు టోర్నమెంట్ లో గెలుచుకున్న ప్రైజ్ మనీని ఉండి పార్క్ లో ఉన్న షటిల్ కోర్టు అభివృద్ధి కోసం విరాళంగా అందజేశారు. వారి దాతృత్వాన్ని గౌరవిస్తూ ఆయన ఆ ప్రైజ్ మనీని అదనంగా 25,000 రూపాయలు కలిపి షటిల్ కోర్టు అభివృద్ధి కోసం మొత్తం విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారిలో పాములపరు గ్రామ టీడీపీ అధ్యక్షులు తోటరాము,
మండల టీడీపీ అధ్యక్షులు కరిమేరక నాగరాజు, సూరవరపు వెంకటాచార్యులు, వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఉండి ఎంసీ వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, కల్లేపల్లి సతీష్ రాజు, భోగరాజు శ్రీకృష్ణ కిషోర్, కలిదిండి సందీప్ వర్మ, ముదులూరి కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్ గా 4 రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. గవర్నమెంట్ లో గెలుపొందిన అందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ విజయదశమి సందర్భంగా విజయం సాధించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ కోర్టు అభివృద్ధి కోసం మరి వారు గెలుచుకున్న ప్రైజ్ మనీని కూడా మరి తిరిగి ఇప్పుడు మ్యాట్ కుషనింగ్ ఎటువంటి భవిష్యత్తులో మరి ఎటువంటి ప్రమాదాలు లేకపోతే మోకాళ్ళకి ఇబ్బందులు ఎటువంటివి లేకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా సోమరాజు గారి డైరెక్షన్లో మరి ఈ రకంగా కూడా చేయాలి అనుకోవటం నిజంగా అందరికీ కూడా ఇది ఒక స్ఫూర్తి. కానీ బాగా ఆడి అసలు పరిశ్రమ తీసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి సగం తీసుకొని 10,000 నేను ఇస్తాను. ఆకివీడు మండలం చినకాపవరం వెంకయ్య వయ్యేరు వెంబడి ఉన్న ఇరిగేషన్ రోడ్డుపై చేపలు, రొయ్యలు, మేతల రవాణా వెళ్లకుండా కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం చినకాపవరంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షురాలు ముదులూరి నాగమణి మాట్లాడుతూ వెంకయ్య వయ్యేరు కాలువ వెంబడి గడ్డి పాడుకుని రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. పంచాయతీ కార్యదర్శి ముక్కోలు ప్రసాద్ కు రైతులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వానపల్లి యేసు, కొండయ్య, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కౌటంపాకల చినకాపురం పంచాయతీకి సంబంధించిన రోడ్డు ఇది. కౌటంపాకల అస్తమూరు వెళ్ళి రూట్ ఇది. దీనికి కింద 100 ఎకరాల దాకా చెరువులు ఉన్నాయి రైతులకి, చెరువులు, చేపల చెరువులు. ప్రతి ఒక్కరు కూడా మొన్న వర్షాకాలం రైలు తోలుకుంటూ ఉంటే అడ్డుకుని ఆ వ్యక్తి తాళం లాగేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది వానపిల్లి సీను ఈ కాలుగట్టు పాడుకున్నారు. దీన్నేమో ముదులూరి రామరాజు అనే అతను మేనేజ్మెంట్ చేస్తూ ఇటు వెళ్ళి వాళ్ళని అడ్డుకుని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలాగే ఈ రోజు మా చెరువు వెళ్తా ఉంటే టాటర్లను తోలుకుని నిన్న మొన్న కూడా చాలా ఇబ్బంది పెట్టారు, ఆపేశారు. నిన్న మొన్న కూడా నేను ఎంతగానో సహనంతో ఊరుకున్నాను. ఇవాళ మీరు మండల అధ్యక్షులు ఉండి కూడా బీజేపీ మండల అధ్యక్షులు ఉండి మీరు ఏం చర్య తీసుకోరంటేనే చాలా మంది రైతులు నాకు పోలీసు చేసి అడగటంలో ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఈ పై అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో, పార్టీని క్లోజ్ చేస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. నిన్న చేశాను, లిఫ్ట్ చేయలేదు. మొన్న చేశాను, చెబుతానన్నారు. ఇవాళ చేశాను, వస్తానన్నారు, రాలేదు. మా 10 మంది అందరూ కూడా రైతులందరూ ఇక్కడికి ఇచ్చేసి ఉన్నాము. మీరందరూ మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. పంచాయతీ రోడ్డు అండి ఇది. నేను భీమవరం నుంచి వస్తానండి ప్రతి రోజును. ఇతను ప్రత్యేకంగా ఓ రోజు ప్రత్యేకంగా నా బండి రైలు చెరువు అండి. రైలు చెరువు అంటే మీకు చేపల చెరువు అంటే ఆగుతుంది కదండి, రైలు చెరువు ఆగదండి. ఒక రోజు ప్రత్యేకంగా నా బండి ఆపేసాడండి. వెళ్తే కూడదని చెప్పాడండి. పంచాయతీలో విజయాలు కంప్లైంట్ ఇచ్చారండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారండి, ఎస్ఐ గారు లెటర్ రాయించారు. ఆల్రెడీ ఇంకెప్పుడు ఆపడని చెప్పాడండి. చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. చినకాపురం ఓయేరు కాలువ కట్టింది ఇది. మన కవిటింపాల నుంచి ఇలా అత్తమూరు వెళ్ళి రోడ్డు ఇది ఓయేరు గట్టు. ముదునూరు రామరాజు గారు ఈ చేపలు కానీ రొయ్యలు కానీ ఏం తోలుకున్న ట్రాక్టర్లో చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈ కాలువ గట్టు బాగు చేయాలన్నా ఇబ్బంది పెట్టేస్తున్నారు. రైతులు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఈ సరుకు తోలినప్పుడు ఆయన తాటలు తాళాలు లాగేసుకోవడం, కేవలం పచ్చగడ్డి పాటు ఇంకొక ఆయన పాడుకున్నారు. ఈయనేమో అది పాట తీసుకున్నారు. అది కూడా అలా ఉండకూడదు. కానీ ఈ పచ్చగడ్డి తొక్కిందని ఈ తాళాలు లాగేసుకుంటాం, మేత తోలుకోవద్దంటాం, చేపలు తోలుకోవద్దంటాం. రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సరుకు కూడా నేను డ్యామేజ్ అయిందండి. ఆయన మాట్లాడితే అన్అపార్ట్మెంట్లీగా మా మాటలు మాట్లాడుతున్నారు, రైతులు తిడుతున్నారు. దీని గురించి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో చినకాపురం పంచాయతీ అది కొంచెం యాక్షన్ తీసుకుని
చేయవలసిందిగా రైతులందరూ కోరుతున్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విజయదశమి సందర్భంగా గురువారం సాయంత్రం సమీ పూజ ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలియజేశారు. ఈ నెల 4వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి గ్రామోత్సవం, 5వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి చీరల వేలంపాట, 13వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుండి అఖండ అన్నసమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు తెలియజేశారు. సమీ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షి అమ్మవారి 49వ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం దేవాలయ కమిటీ, విశ్వబ్రాహ్మణ సంఘం, శ్రీ విరాట్ విశ్వకర్మ యూత్ ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు అమ్మవారిని దర్శించుకుని మహానివేదనకు హారతులిచ్చారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని, భగవంతుడు మెచ్చే కార్యక్రమమని 49 ఏళ్ల పాటు దసరా ఉత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తున్న సంఘం కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. అనంతరం అన్నసమారాధనను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. 3000 మంది భక్తులు అమ్మవారిని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు చిప్పాడ రంగబాబు, ఉపాధ్యక్షులు హేమంత్ శ్రీనివాస్, కార్యదర్శి పూడి మల్లేశ్వరరావు, కోశాధికారి కొమ్మోజు శివశ్రీను, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిప్పాడ శివకాశి, ఉపాధ్యక్షులు కొమ్మోజు కన్నబాబు, కార్యదర్శి ఆరిపాక రాంబాబు, కోశాధికారి చిప్పాడ లక్ష్మణాచార్యులు, కోళ్ల అబ్బులు, పతి హరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఈ 11 రోజులు దసరా ఉత్సవాలు చేసి ఈ రోజున పెద్ద ఎత్తున 5000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇది భక్తులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో ఇది శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారి దసరా దేవి నవరాత్రులు 49వ వార్షికోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఈరోజు అఖండ అన్న సమారాధన సుమారుగా 4000 మంది దాకా ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, అలాగే జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం హాజరయ్యారండి. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం ఎంత వైభవంగా జరగడానికి గత 49 సంవత్సరాలు అంటే అందరూ పెద్దలు ఎంతో కృషి చేశారండి. అలాగే శ్రీ శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం దేవీ నవరాత్రుల 49వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవనీయులు తంజయ్య బాబు గారు రావడం జరిగింది. వారికి మా సంఘం తరఫున కృతజ్ఞత అభినందనలు పెడుతున్నాం. వేయించేసిన శ్రీ శ్రీ కామాక్షిదేవి 49వ వార్షికోత్సవానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు పురపతి రామాంజనేయులు గారు రావడం చాలా ఆనందదాయకం. ప్రతి సంవత్సరం మేము అంతా చాలా వేడుకగా ఈ 9 రోజులు ఉత్సవాలు చేసుకుని ఆఖరి రోజు ఈ సంతర్పణ కార్యక్రమం జరుగుతాం.
జీఎస్టీ తగ్గింపుతో మధ్యతరగతి పేద వర్గాల ప్రజలకు ఊరట కలుగుతుందని బీజేపీ సీనియర్ నాయకులు అల్లూరి సాయి దుర్గరాజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు అన్నారు. శుక్రవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థ సభ్యులతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ది, ఇతర ప్రయోజనాలపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ తో ప్రజలకు మేలు అని, జీఎస్టీ తగ్గిన సామాన్య ప్రజలపై ఎటువంటి భారం పడదని, ఏ వస్తువు కొన్నా తక్కువ ధరకే వస్తుందని అన్నారు. స్వచ్ఛంద సంస్థల కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ప్రజలకు ఎంతో అనుకూలమైందని, దేశ ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గించి ఆర్థిక భారం తగ్గించారని, జీఎస్టీ తగ్గింపు వల్ల అనేక రకాల వస్తువులను ప్రజలు తక్కువ ధరలకే కొనుగోలు చేసుకోవచ్చని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన 90% వస్తువుల ధరలు తగ్గి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లపూడి సత్యనారాయణ, ఎం పాండురంగారావు, పేరుచెల్ల లక్ష్మణవర్మ, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, ఎస్ సత్యనారాయణరాజు, లయన్స్ క్లబ్ నాయకులు నందమూరి రాజేష్, వట్టిప్రోలు శ్రీనివాసరావు, కలిగొట్ల గోపాల శర్మ, ఎస్కే చాంద్ బాషా, ఇందుకూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి పట్టణంలో ఉన్న పెద్దలందరి సమక్షంలో పెట్టడం జరిగింది. జీఎస్టీ గురించి అందరికీ తెలుసు. ఈరోజు జీఎస్టీ యొక్క ఫలితాలు, అంతకుముందు జీఎస్టీ దేని మీద వసూలు చేసిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దేనికి ఖర్చు పెట్టారనేది నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు ఈ దేశ ప్రజలకి. అలాగే రైతులు ప్రాముఖ్యత, వాళ్ళు పనిముట్ల విషయంలో కానీ, లేకపోతే ట్రాక్టర్లు కానీ, అలాగే ఈ మిషన్లు కానీ, అలాగే స్పేర్లు కానీ, అన్ని రంగాల్లోని, అలాగే ఎరువులు, పురుగు మందుల్లోని ప్రత్యేకంగా ఏ రకంగా జీఎస్టీ యొక్క ఉపకారం వల్ల ఎంత రేటు తగ్గింది, రైతులకు పడే భారంలో ఎంతవరకు మనం షేర్ చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా జీఎస్టీలో చాలా విపులంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటికే రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వటం, అలాగే ప్రతి రైతుకి రైతు సంక్షేమం నుంచి 6,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చే రైతు యొక్క ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్ద ఎత్తున మనం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పెద్దపేట 2017 వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువులన్నీ కూడా రకరకాల ట్యాక్సుల పేర్లతో అయోమయంగా ఉండేది. ఏ రాష్ట్రంలో అయితే ఉత్పత్తి చేసేవాళ్ళో ఆ రాష్ట్రంలో కొన్ని వస్తువులు తక్కువగా ఉండటం మూలంగా ఆ రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుందామని కొన్ని అభిప్రాయం చాలా మందిలో కలిగేది. అయితే ఇటీవల కాలంలో జిఎస్టీ వచ్చిన తర్వాత మనకి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ వస్తువు అయినా సరే ఒకే రేట్లు ఉండేది. అయితే 4-5 స్లాబ్లు పెట్టడం మూలంగా ప్రజలకి అది అవగాహన లేక ఏదో వాళ్ళు ట్యాక్స్లు అని చెప్పేసి అమ్ముతారు, వినియోగదారుడు కొంతవరకు నష్టపోతున్నాడు తెలిసి తెలియక ఆ క్యాలిక్యులేషన్ చేయలేకపోయేవాడు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి అన్ని ట్యాక్స్లు తగ్గించేసే 2 స్లాబులు 5 అలాగే 18 స్లాబులు పెట్టడం మూలంగా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ప్రతి వ్యక్తి కూడా సామాన్యులకు కూడా ప్రత్యక్షంగా వచ్చే బెనిఫిట్ కేవలం ఈ జిఎస్టీ రెజల్యూషన్ కొత్త నిబంధనల మూలంగా అందరికీ ఉపయోగపడుతుంది. నేను నిన్నగా మన ఏదో వస్తువు కొన్న దాదాపు 1000 రూపాయలు రైతులకు లాభం వచ్చింది. కాబట్టి సామాన్యుడి నుంచి పెద్దవాడి వరకు కూడా లాభం పొందేది జిఎస్టీ. మోడీ గారు జిఎస్టీ మీద సూపర్ జిఎస్టీ అని చెప్పి 2 అడుగులో కూడా చాలా అన్ని వస్తువుల మీద తగ్గించేసే విధంగా చూసి చాలా ఇది ఘనంగా చేశారు. ఇది మన అందరం కూడా అవగాహన చేసుకుని ఆయన చేసిన దానికి మనం అన్ని రకాల అందరికి చెప్పి షాపుల కాడ వాటి కాడ కూడా నేను జిఎస్టీ ఇంతకుముందు ఎంత ఉంది రేటు, ఇప్పుడు ఈ రేటు ఎంత తగ్గింది అనేది కూడా అడగచ్చు. అడిగితే వాడు సమాధానం చెప్తాడు. కానీ ఎవరు అడగకుండా, బిల్లు అడగకుండా, ఏమి అడగకుండా తగ్గిందా ఏం తగ్గుతుంది, మన ఇదంతా ఈ వస్తువు ఇప్పుడు యారు జిఎస్టీ తగ్గింది అన్నారు, ఎంత తగ్గింది అని అడగమని కూడా వాళ్ళు అందరూ చెప్తున్నారు. మేము ఛాంబర్ తరఫున కూడా అన్ని కొట్లకి బోర్డులు పెట్టించాం. ప్రత్యేకంగా జిఎస్టీని తగ్గిస్తూ భారత దేశ ప్రజలందరికీ కూడా అందులో బడుగు వర్గాలందరికీ అందుబాటులో ఉండే రీతిలో జిఎస్టీని తగ్గించడం అనేది హర్షణీయం. ముఖ్యంగా ఆహార పదార్థాలు, అలాగే మందులు, వస్త్రాలు, దీనికి సంబంధించినటువంటి అవగాహనని మనం ప్రజాబాహుళ్యానికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. మనకి విదేశీ వస్తువులు అంటే చాలా అందరికీ మోజు, కానీ స్వదేశీ వస్త్రాలను వాడాలని, స్వదేశీ వస్తువులను వాడాలని ప్రభుత్వం మరి కృత నిశ్చయంతో మన ముందుకి తీసుకురావడం జరిగింది. కాబట్టి జిఎస్టీ వల్ల మనకి అనేక వస్తువులపైన మనం రోజు వాడుకునేటటువంటి వస్తువులు, అలాగే హోటల్లో బిల్లులు, ఇడ్లీ, దోశ, వాటికి కూడా ఇదివరకు జిఎస్టీ ఉంది. జిఎస్టీని తగ్గించడం కూడా జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.